మిత్రులారా నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, మీ అభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారు, మీకు ఏం కావాలో అడుగుతున్నారు. అన్నిటికీ మించి ఈ వీడియోలు మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక వంటిల్లే వైద్యశాల అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం ఇళ్లలో వాడుకునేటటువంటి ఆహార పదార్థాల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో ఆసక్తికరమైనటువంటి పదార్థం గురించి. ఇదే ధాత్రి, అంటే ఉసిరి. సంస్కృతంలో ఆమ్లకి అంటారు దీన్ని. అలాగే బొటానికల్గా ఎంబ్లికా అఫిషనాలిస్ అంటారు. దీని గురించి చెప్పమంటే రోజుల తరబడి చెప్పొచ్చు. అంత గొప్ప ఔషధి ఈ ఉసిరి. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఇంట్లో మీరు తయారు చేసుకోగలిగేటటువంటి తేలికైన, సమర్థవంతమైన, ఎఫిషియెంట్గా పనిచేసేటటువంటి గృహ చికిత్సలను తెలుసుకున్నాం. అనారోగ్యం అనేది దీన్ని ఆదిలోనే అంతం చేయాలి, లేకపోతే అది పెద్దగా పెరిగిపోయి వికటాట్టహాసం చేస్తుంది. ఇలాంటి ఈ అనారోగ్యాన్ని కాపాడుకోవటం, అనారోగ్యాల బారిన పడకుండా ఉండటం చాలా అవసరం. దానికి ఉసిరి ఉపయోగపడుతుంది. ఉసిరిని రోజువారీగా యథాతథంగా తింటూ ఉంటే అనారోగ్యాలు మీ మీద దాడి చేయవు. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి ఉంటుంది, అనేక తత్వాలు ఉంటాయి. ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే దీన్ని ఇతర రూపాల్లో కూడా మీరు రోజువారీగా వాడుకోవచ్చు. దీంతో అనారోగ్యం మీ దరి చేరదు, వ్యాధుల నుంచి త్వరగా మీరు కోరుకుంటారు. కాబట్టి ఒకవేళ ఏదన్నా ఒక దీర్ఘకాలపు సమస్య మీకు ఉంటే అప్పుడు ఈ ఉసిరిని యథాతథంగా కానీ ఇతర రూపాల్లో కానీ వాడుకుంటూ ఉండండి. త్వరగా కోరుకుంటారు. ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుంది. ఇలాంటి వర్షాలు పడే రోజులలో అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వైరల్ జ్వరాల దగ్గర నుంచి మొదలుపెట్టి జలుబు, దగ్గు లాంటివి. ఇవేవి మీ మీద దాడి చేయకుండా ఉండాలంటే రోజువారీగా ఉసిరిని వాడుకోండి. ఎక్సలెంట్గా పనిచేస్తుంది, ప్రివెంటివ్గా పనిచేస్తుంది. అయితే ఇది కాకుండా మీకు అద్భుతమైనటువంటి విషయం చెప్పాలి. చాలామంది పులితేనుపులతో బాధపడుతూ ఉంటారు. హైపర్ ఎసిడిటీ అంటే యాసిడ్ ఎక్కువ తయారైపోయి ఇక అక్కడ ఉండలేదు కదా, పైకి పొంగుతూ ఉంటుంది. దీన్ని GERD అంటారు, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. సాధారణంగా ఈ లోయర్ ఇసోఫేజియల్ స్పింక్టర్స్ ఇలాంటివి వదిలైనప్పుడు అప్పుడు ఆ యాసిడ్ పైకి పొంగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు అక్కడ ఆ ఉన్నటువంటి ఇరిటేషన్ తగ్గించడం అవసరం. లేకపోతే ఏమవుతుందంటే ఆమాశయంలో ఉండాల్సినటువంటి, పొట్టలో ఉండాల్సినటువంటి యాసిడ్ అక్కడైతే దానికి ప్రొటెక్టివ్ లేయర్లు ఉంటాయి కాబట్టి ఏం కాదు. కానీ అది అన్ననాళంలోకి వచ్చిందనుకోండి, ఇసోఫేగస్లోకి వచ్చిందనుకోండి, విపరీతమైన మంట అనిపిస్తుంది. అయితే ఆ ఇసోఫేగస్ అనేది ఇక్కడ మన ఛాతిలో ఉంటుంది కాబట్టి ఆ యాసిడ్ పైకి పొంగినప్పుడు అక్కడ బర్న్ చేస్తుంది. అప్పుడు దాన్ని హార్ట్ బర్న్ అంటారు. నిజానికి హార్ట్ని బర్న్ చేయదు, ఛాతిలో మంటగా ఉంటుంది కాబట్టి గుండె నొప్పిగా అనుకుంటూ ఉంటారు చాలామంది. ఇలాంటి ఈ పులితేనుపుల్ని ఉసిరితో తగ్గించుకోవచ్చు. ఒక గన్ షాట్ ట్రీట్మెంట్ లాగే ఇది పనిచేస్తుంది, ఒక రామబాణంలా పనిచేస్తుంది. దీన్ని ప్రయోగ విధానం తెలుసుకుందాం. ఉసిరి పెచ్చుల్ని పొడి చేసుకోండి. ఉసిరిని ఎలా పొడి చేసుకుంటారంటే మామూలుగా ఉసిరికాయని తీసుకొని ఆ ఖండ భాగాన్ని అన్నిటినీ చాకుతో చెక్కండి. అంటే ఉసిరికాయని పట్టుకొని చాకుతోటి ఖండాలన్నింటినీ ఇలా చెక్కండి. గింజలు బారేయండి, గింజలు అవసరం లేదు. ఇంకొక పద్ధతి ఉంది. ఏం చేస్తారు అంటే దాన్ని కాస్త ఉడకబెట్టేసేసి నొక్కితే గింజ బయటకు వచ్చేస్తుంది. సగం బాయిల్ చేసి నొక్కితే గింజ బయటకు వస్తుంది. ఈ ఖండ భాగాన్ని ఎండబెట్టుకోండి. ఇలాగే ఉసిరి పెచ్చుల్ని సిద్ధం చేసుకొని వాటిని గ్రైండర్లో వేసి పొడి చేసుకోండి. అప్పుడు మీకు ఈ ఆమ్లా చూర్ణం తయారవుతుంది, ఆమ్లకి చూర్ణం సిద్ధం అవుతుంది. ఇలాంటి ఈ ఉసిరి పెచ్చుల పొడిని ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు మీ అవసరాన్ని బట్టి ఇలాగా 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ ఈ ఆమ్లా పౌడర్ని రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా పాలకు కలపాలి, మిల్క్కి కలిపేసి తాగేయాలి. దీంతో మీరు చెబితే నమ్మరు, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటటువంటి ఈ పులితేనుపులు ఆ స్పాట్లో తగ్గిపోతాయి. అద్భుతమైనటువంటి చికిత్స ఇది. చాలామంది రోజుల తరబడి ఈ పులితేనుపులతో బాధపడుతూ ఉంటారు. తినాలంటే భయం, తినకుండా ఉండలేరు. అలాంటి వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. చాలా టైం టెస్టెడ్ రెమెడీ ఇది. మీకు ఈ GERD ఇబ్బంది పెడుతున్నప్పుడు, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్, దీన్ని వాడి చూడండి. ఉసిరి పెచ్చుల పొడిని ఒక 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ వరకు తీసుకొని దీన్ని ఒక అరకప్పు నుంచి కప్పు పాలకి కలిపి మిల్క్కి కలిదిప్పి ఆ పాలు తాగేయాలి. పాలు న్యాచురల్గానే యాంటాసిడ్లా పనిచేస్తాయి. అలాగే ఈ ఉసిరి పెచ్చులు ఇది కూడా అంతే, ఆ ఎసిడిటీని కంట్రోల్ చేస్తుంది.
ఎందుకంటే ఒక్క లవణ రుచి తప్ప ఉసిరిలో అన్ని రుచులు ఉంటాయి. షడ్రుచుల్లో పంచ రుచులు కూడా దీంట్లో ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా ఇది పనిచేసి ఆ ఎసిడిటీని తగ్గిస్తుంది ఇది. ఇక మలబద్ధకం మరొక పెద్ద సమస్య, కాన్స్టిపేషన్. దీన్ని అశ్రద్ధ చేస్తే దీన్ని అనుసరించి పైల్స్ దగ్గర నుంచి పొట్టొబ్బరింపు వరకు అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అసలు ఈ కొన్ని సమస్యలు కొంతమందిలో కనిపించవు, కానీ మలబద్ధకం అలా కాదు, అందరిలోనూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఏదో ఒక టైంలో, ఎప్పుడో ఒకప్పుడు. మరి ఇలాంటి మలబద్ధకాన్ని సురక్షితంగా ఎలా తగ్గించుకోవాలి? ఉసిరితో చక్కని పద్ధతులు ఉన్నాయి, ఇది తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే, ఉసిరికాయల్ని ఆ కండ భాగానంతా చెక్కి వాటిని గ్రైండర్లో వేసి రసం తీయండి. ఇలాంటి ఉసిరికాయ రసాన్ని 2 నుంచి 4 టీ స్పూన్ల మోతాదుగా రోజుకి 2 సార్లు తాగండి, ఉదయం సాయంత్రం. దీంతో ఆ మలబద్ధకం తగ్గుతుంది. సింపుల్. ఉసిరికాయలని పెచ్చుల్ని చెక్కేసేసి ఆ కండనంతా కూడా గ్రైండర్లో వేసి గుజ్జుగా చేసి దాన్ని పిండితే రసం అవుతుంది. ఇలాంటి ఉసిరి రసాన్ని 2 నుంచి 4 టీ స్పూన్లు ఈ మోతాదుగా, అంటే దాదాపు 1 టేబుల్ స్పూన్ మోతాదుగా తాగేయండి. ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఎందుకంటే లోపల అది స్టిమ్యులేట్ చేస్తుంది ఆ పేగుల కదలికల్ని. ఇది ఒక పద్ధతి. లేదు, మరొక పద్ధతి ఉంది. ఉసిరి పెచ్చులు, అంటే మీరు తాజాగా ఎప్పుడు ఉసిరికాయలని ఫ్రెష్గా తెచ్చుకోలేరు, రసం తీయలేరు. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఉసిరి పెచ్చులు. ఎండబెట్టినటువంటి ఈ ఉసిరి పెచ్చుల్ని పొడి చేసుకోండి. ఈ ఆమ్లకి చూర్ణం అంటాం దీన్ని. ఈ ఉసిరి పెచ్చుల పొడిని ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ మోతాదుగా రోజుకి 2 సార్లు పాలకి కలిపి ఆ పాలు తాగండి. దీంతో కూడా మలబద్ధకం తగ్గుతుంది. పాలు సహజంగానే మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. అందుకే రాత్రిపూట పాలు తాగితే చాలా మందికి మంచి నిద్ర పడుతుంది, మార్నింగ్ మోషన్ ఫ్రీ అవుతుంది. పాలకి ఆ నేచర్ ఉంది. ఇక్కడ పాలకి ఉసిరి పొడిని కలిపాం, చాలా మంచి కాంబినేషను, సౌమ్యం అయింది. ఉసిరి పెచ్చుల పొడిని 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు, ఒక 1/2 గ్లాస్ నుంచి గ్లాస్ వరకు వేడి పాలకు కలిపేసేసి ఆ పాలు తాగేయాలి. మలబద్ధకం తగ్గుతుంది. ఇంకొక పద్ధతి కూడా ఉంది మలబద్ధకాన్ని తగ్గించుకునే పద్ధతి. ప్రతిరోజు కూడా రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం కూడా 1 నుంచి 2 పచ్చి ఉసిరికాయల్ని నేరుగా తింటూ ఉండండి. దీంతో కూడా ఈ మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇక మరొక సమస్య, మానసిక ఒత్తిడి. చాలామంది ఈ మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు, స్ట్రెస్. దీన్ని గనక అశ్రద్ధ చేస్తే, దీన్ని సరైన టైంలో గుర్తుపట్టి తగ్గించుకోకపోతే దీనివల్ల అనేక సమస్యలు, అంటే ఇక్కడ నుంచి ఇండైజెషను, అలాగే దీని నుంచి గుండెదడ, ఇంకా క్యాన్సర్లు. ఒకటేమిటి, మానసిక ఒత్తిడి వల్ల అనేక సమస్యలు వస్తాయి. అసలు క్యాన్సర్ కంటే మహమ్మారి మానసిక ఒత్తిడి అని చెప్పొచ్చు. దీన్ని తగ్గించుకోవటం అవసరం. లేకపోతే నిష్కారణంగా మంచి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మిస్ అవుతుంది. దీన్ని తగ్గించుకునేటటువంటి ఒక ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ ఉంది ఉసిరితో, తెలుసుకుందాం. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఉసిరి పెచ్చుల పొడికి కాస్త మజ్జిగ కలపండి. కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్స్, అంటే పెద్ద చెంచాలు ఉసిరి పెచ్చుల పొడిని తీసుకొని దీనికి తగినంత మజ్జిగ కలిపేసేసి, తగినంత అంటే అంత ముద్దగా అవ్వాలి ఇది, అంతవరకు ఈ మజ్జిగ కలిపేసేసి నుదురు మీద పూసుకోండి. పూసుకుంటే మీకు ఆ తలలో ఆ ఒత్తిడిగా అనిపించడం, ప్రెషర్ ఫీలింగ్ ఇదంతా తగ్గుతుంది. తగ్గి ఒత్తిడి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇక అసలు అందుకనే ఈ ఉసిరి పెచ్చుల పొడిని కలిపినటువంటి మజ్జిగని ధారలాగా పడుతూ ధారా ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటాం ఒత్తిడిని తగ్గించడానికి. మీరు మామూలుగా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక అసలైన ఉపయోగం దీనికి మరొకటి ఉంది. డయాబెటీస్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతూ ఉంది. డయాబెటీస్ క్యాపిటల్ అని చెప్పొచ్చు మన తెలుగు రాష్ట్రాలని. ఇలాంటి ఈ డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ ఫేజ్లో తగ్గించుకోవటం అవసరం. కనీసం డయాబెటీస్కి పెంచుకుంటూ పోతూ ఉంటారు మందుల్ని. అలా కాకుండా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఉసిరి బాగా పనిచేస్తుంది. ఎలాగో తెలుసుకుందాం. 2 నుంచి 4 టీ స్పూన్ల ఉసిరికాయల రసం, దీన్ని ఫ్రెష్గా తీయండి. అంటే ఉసిరికాయ పెచ్చులన్నింటినీ చెక్కి ఆ కండ భాగాన్ని గ్రైండర్లో వేసి ఆ గుజ్జుని పిండితే రసం వస్తుంది. ఇలాంటి ఉసిరికాయల రసం 2 నుంచి 4 టీ స్పూన్లు. దీనికి అంతే మోతాదు, అంటే 2 నుంచి 4 టీ స్పూన్ల పచ్చి పసుపు దుంపల రసం కలపండి. పచ్చి పసుపుల దుంపల రసమా ఇదేమిటి అని మీకు అనిపిస్తుంది కదా. పచ్చి పసుపు దుంపలు కూడా అల్లం దుంపల్లాగా మీకు ఉంటాయి. వీటిని కొన్ని మార్కెట్లో కూడా అమ్ముతూ ఉంటారు. మోండా మార్కెట్ ఇలాంటి వాటిలో కూడా అమ్ముతూనే ఉంటారు. లేకపోతే అసలు మనం పసుపు మొక్కలు పెంచుకోవచ్చు. పీకితే అడుగున ఈ పచ్చి పసుపు దుంపలు ఉంటాయి. వీటిని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసి రసం తీయండి. ఇలాగా 4 టీ స్పూన్ల ఉసిరికాయల రసం, 4 టీ స్పూన్ల పచ్చి పసుపు రసం రెండింటిని కలిపి ఉదయం సాయంత్రం 2 సార్లు దీన్ని తాగుతూ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది.
మేహేషు ధాత్రి నిసే అంటుంది ఆయుర్వేదం దీన్ని. అంటే ఈ ధాత్రి అంటే ఉసిరి, నిశ అంటే పసుపు, ఈ రెండింటి కాంబినేషన్ మేహం అంటే ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. ఇక మరొక ఆసక్తికరమైన విషయం, జుట్టు తెల్లబడిపోతూ ఉంది. ఈ మధ్యకాలంలో మామూలుగా 50 ఏళ్లకి జుట్టు తెల్లబడటం అనేది ఆనవాయితీ, కామన్. కానీ 20-30 ఏళ్లకి జుట్టు తెల్లబడుతూ ఉంటే దాన్ని, ఈ ప్రోజీరాన్ని, అకాల వార్ధక్యపు లక్షణమైన ఈ తెల్ల జుట్టుని ఉసిరితో ఎదుర్కోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. ఉసిరి పెచ్చుల్ని కచ్చా పచ్చాగా దంచండి, వేడి నీళ్ళకి కలపండి. అంటే ఈ ఉసిరి పెచ్చుల్ని దంచి ముద్ద చేసి వేడి నీళ్ళకి కలిపి రాత్రంతా నానబెట్టండి. మర్నాడు మీరు చూస్తే ఆ నీళ్ళంతా నల్లగా మారి ఉంటాయి. ఆ నీళ్లతో సహా నానినటువంటి ఉసిరి పెచ్చుల్ని గుజ్జుగా రుబ్బండి. ఉదయం తలస్నానానికి 2 గంటల ముందు తలకి పూసుకోండి. ఇలా చేస్తూ ఉంటే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. అలాగే ఈ మెదడు కూడా చాలా కూల్గా అనిపిస్తుంది, ఆ హీట్ తగ్గుతుంది. హీట్ వల్లనే జుట్టు తెల్లబడుతుంది అనేది ఆయుర్వేద సిద్ధాంతం. కాబట్టి ఉసిరి పెచ్చుల్ని కచ్చాపచ్చాగా దంచి ఫ్రెష్ వాటిని వేడి నీళ్ళకి కలిపి రాత్రంతా నానబెట్టి ఆ నీళ్లతో సహా ఆ నానిన ఉసిరి పెచ్చుల్ని గుజ్జుగా రుబ్బి ఆ పేస్ట్ని తలస్నానానికి ఒక 2 గంటల ముందు పట్టించుకొని తర్వాత స్నానం చేయాలి. ఇదో పద్ధతి. ఇంకొక పద్ధతి ఉంది. 1 లేదా 2 తాజా ఉసిరికాయల్ని ప్రతిరోజు ఉదయం తింటూ ఉండాలి. దీంతో లోపల నుంచి దీంట్లో యాంటాక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ముందే చిన్న వయసులో జుట్టు తెల్లబడకుండా ప్రివెంట్ చేస్తుంది. అందుకే చ్యవన్ప్రాష్లో ఇదొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్. ఇక మరొక సమస్య చుండ్రు. డాండ్రఫ్ను కూడా ఉసిరితో కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఈ డాండ్రఫ్ అనేది పెద్ద సమస్య కింద దాపురిస్తుంది, చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ బట్టల మీద అంతా తెల్లగా బియ్యం పిండి కుమ్మరించినట్టుగా ఈ చుండ్రు పడుతూ ఉంటుంది. అలా ఎప్పుడు గీరుకుంటూ ఉంటారు, అసౌకర్యంగా ఉంటూ ఉంటుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే ఫాలిక్లైటిస్, ఇలాగ వెంట్రుకల కుదులకి చీము బట్టి ఇంకా అనేక సమస్యలు వస్తాయి. ఇలాంటి చుండును తగ్గించుకోవాలి. దానికి ఉసిరి ఉపయోగపడుతుంది. ఎలాగో తెలుసుకుందాం. ఉసిరి పెచ్చుల్ని కచ్చాపచ్చాగా దంచండి, వేడి నీళ్ళ కలిపి రాత్రంతా నానబెట్టండి. ఈ నీళ్లతో సహా గుజ్జుగా రుబ్బి ఉదయం తలస్నానానికి ముందు ఒక 2 గంటల ముందు తలకి రాసుకోండి. దీంతో చుండు సమస్య తగ్గుతుంది. కాబట్టి చుండు సమస్యకి ఇదొక మంచి పరిష్కారం. చుండ్రు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఫ్రెష్ ఉసిరి పెచ్చుల్ని కచ్చాపచ్చాగా దంచి వేడి నీళ్ళకి కలిపి రాత్రంతా నానబెట్టి ఆ నీళ్లతో సహా నానినటువంటి ఆ ఉసిరి పెచ్చుల్ని రుబ్బి పేస్ట్లా చేసి తలస్నానానికి 2 గంటల ముందు బాగా తలకి పట్టించి వెంట్రుకల కూతుళ్ళకి తర్వాత తలస్నానం చేసేయండి. చుండు తగ్గుతుంది. ఇక మరొక సమస్య చిగుళ్ళ నుంచి రక్తం కారటం, బ్లీడింగ్ గమ్స్. ఈ బ్లీడింగ్ గమ్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, లేకపోతే శరీరంలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే వైటమిన్ సి లోపం వల్ల కానివ్వండి, ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఇలాంటి ఈ బ్లీడింగ్ గమ్స్ని కూడా ఉసిరితో ఎదుర్కోవచ్చు. ఉసిరి పెచ్చుల్ని బాగా మెత్తగా నూరి, ఆ ఉసిరి పెచ్చులు అంటే ఎండినటువంటి ఉసిరి పెచ్చులు, అప్పుడు మీకు పొడిలాగా అవుతుంది. దాన్ని వస్త్రగాళితం పట్టి ఆ పొడిని 2 పూట్ల ఉదయం సాయంత్రం దంతదావం చూర్ణం కింద వాడుకోవాలి. అంటే సింపుల్గా ఉసిరి పెచ్చుల పొడిని టూత్ పౌడర్ లాగా వాడుతూ ఉంటే, మర్దనా చేసుకుంటూ ఉంటే బ్లీడింగ్ గమ్స్ సమస్య తగ్గుతుంది. ఇదే ఉసిరి పెచ్చుల పొడిని ఒక 1/2 టీ స్పూన్ మోతాదుగా నీళ్ళ కలిపి లోపలికి తాగుతూ ఉండాలి. దీంతో విటమిన్ సి న్యాచురల్ ఫామ్లో అంది ఈ స్కర్వీ అంటే చిగుళ్ళ నుంచి రక్తం కావడం అనే సమస్య తగ్గుతుంది. ఇలాగ అనేక ఉపయోగాలలో ఉసిరికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీ నాడి చూసి మీ తత్వాన్ని తెలుసుకొని మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.